హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు దళిత బంధు 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇంటికి గడపకు ఈరోజు వస్తున్నాయంటే దానికి కారణమైన వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. ఈటెల రాజేందర్ అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రి అయి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాలనను ధిక్కరించి ఈరోజు పార్టీకి రాజీనామా చేసినందుకు ఈరోజు దళిత బంధు హుజూరాబాద్ లో ఉన్న దళిత ఇండ్లలోకి గడపలోకి అధికారులు వచ్చి ఈరోజు 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి వస్తున్నారంటే ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 50,000 మంది దళితులు, 21,000 కుటుంబాలకు సంబంధించిన దళితులు ఇలా రాజేందర్ అన్న ఫోటోని ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని మరి రాజేందర్ అన్న నీ గుండెల్లో దాచిపెట్టుకోవాల్సిన సందర్భం ఉందని చెప్పి, అదేవిధంగా ఇవాళ దళితుల ఇళ్లలో ఇవాళ వెలుగులు నింపబడ్డాయంటే దానికి కారణమైన వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. కాబట్టి గ్రామాన ఇవాళ ఈటెల రాజేందర్ అన్నకి ఇలా హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళితులంతా పాలాభిషేకం చేసి ఈటెల రాజేందర్ అన్నని మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అక్కడనే కాదు, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇలా 118 నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇలా సిద్ధంగా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఇవాళ మా దళిత ఇళ్లలో రేపు హుజూరాబాద్ కాగానే రేపు మా దళిత ఇళ్లలో 118 నియోజకవర్గాల్లో ఉన్న మా దళిత ఇళ్లలోకి రేపు దళిత బంధు మాకు 10 లక్షల రూపాయలు రేపు మాకు వస్తున్నాయంటే దానికి 7 సంవత్సరాల పరిపాలనా కాలంలో సీఎం కేసీఆర్ కానీ ఎవరు కూడా మా దళితుల విషయంలో ఏనాడు కూడా శ్రద్ధ చూపని వీళ్ళకి గుణపాఠం చెప్పితేనే ఈ రోజు మాకు ఇలా దళిత బంధు వస్తుందంటే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా ఇలా రాజేంద్ర అన్న మరి ఫోటోని ప్రతి ఇళ్లలో ఇలా పెట్టుకొని మరి ప్రతి గుండెల్లో కూడా ఇలా దళితులు దాచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూడా ఇలా ఈటెల రాజేందర్కు పాలాభిషేకం చేయాలని చెప్పి కూడా ఎస్సీఎఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమం మొత్తం కూడా